గైస్ రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'సుందరకాండ' అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్ 30 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్లి కాని మన హీరో సిద్ధార్థ్ ఏమో తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఒక 5 క్వాలిటీస్ ఉండాలి అని అయితే అనుకుంటాడండి. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ తను అనుకుంటున్న ఆ 5 క్వాలిటీస్ ఏంటి అండ్ ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి తనకు దొరుకుతుందా లేదా అండ్ లాస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది దీని డైరెక్టర్ అనే చెప్పాలండి. ఎందుకంటే తను ఎంచుకున్న పాయింటే గానీ తన స్క్రీన్ ప్లేనే గానీ తన స్టోరీ నెరస్ నే గానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ మన నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు, కమెడియన్ సత్య గారు ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో మన కమెడియన్ సత్య గారు చేసిన కామెడీ మాత్రం బాగా పండిందండి. ఇంకా ఇందులో లవ్ స్టోరీ బానే ఉంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో సాంగ్స్, సినిమాటోగ్రఫీ వరకు, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి. స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక రెండే కనిపించాయి. అవేంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ అయితే కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. అలాగే ఇందులో కొన్ని ప్లేసెస్ లో ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ రెండే నాకైతే కనిపించాయి మైనస్ పాయింట్స్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్ ఈ సుందరకాండ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5 కి 3.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?